అందరికీ నమస్కారం. హరి నీకు పర్యంకమైన శేషుడు చాలా భవనము భక్షించి బ్రతుకుచుండున్. అనువుగా నీకు వాహనమైన ఖగరాజు గొప్ప పాముల నోట గొరుకుచుండున్. అదిగాక నీ భార్య అయిన లక్ష్మీదేవి దినము పేరంటంబు తిరుగుచుండున్. నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి ప్రేమ భక్వాన్నముల్ పెట్టుచుండ్రు. తేటగీతి. స్వస్థముగా నీకు గ్రాసము జరుగుచుండా, గాసు నీ చేతిదొకటైన గాదు వ్యయము. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. అంటే, ఓ నరసింహ, నువ్వు పడుకున్న ఆదిశేషుడు గాలిని తిని బతుకుతాడు. నీ వాహనమైన గరుత్మంతుడు గొప్ప పాములను తింటాడు. అలానే నీ భార్య అయిన లక్ష్మీదేవి రోజు పేరంటాలకు వెళ్తుంది. నీ భక్తులేమో నీకు రోజు పూజలు చేసి పంచభక్ష పరమాణాలు పెడుతున్నారు. నీ కాసు ఒక్కటి ఖర్చు లేదు. నీకు అన్నవస్త్రములు అనేవి సులువుగా వస్తున్నాయి. ఇది ఈ పద్యం యొక్క భావం.